అన్న ప్రజారాజ్యము నిజాయితీగా మంచి విలువలతో మనం పార్టీని కొనసాగిద్దాం. ఏ కొట్లాట్లు ఏ గొడవలు లేకుండా ఏ బూతులు లేకుండా నిజాయితీగా రాజకీయం చేద్దాం అనుకున్నారు. కానీ ఆ అవతల పార్టీ వాళ్ళు ఊరుకోరు కదా. ఈయన మాటలు అందాం, గుడ్లతో కొడదాం, బూతులు తిడదాం, ఈ దెబ్బకి తట్టుకోలేక పారిపోతారు అని అనుకున్నారు. సో చిరంజీవి గారు అనుకున్నారు, ఎందుకు నాకు ఇంత నా దగ్గర డబ్బు ఉంది, నాకు గౌరవం ఉంది, ఒక మంచి పొజిషన్లో ఉన్న నేను, నాకు ఎందుకు మాటలు పడ్డం. నిజంగా ఆయన రాజకీయాల నుండి వెళ్ళిపోవడం మంచిది అనిపించింది. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట అంటారు, ఆ మాటను పడలేం మనం. ఆయన పడ్డా కూడా ఒక ఫ్యాన్స్గా మనం పడలేం. సో చిరంజీవి గారు లాంటి హుందాతనం ఉన్న వ్యక్తి ఆయన రాజకీయాలు దూరంగా ఉంటేనే మంచిది. సినిమాలో కూడా సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి. సో అలాంటి వారు కూడా ఒకప్పుడు పవన్ అంటే అల్లు అర్జున్ లాంటి వాళ్ళే చిరంజీవి పేరెత్తి ఆయన్ని పొగడడానికి ఇష్టపడరు. అలాంటిది చిరంజీవి లాంటి అంత ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తి పుష్ప 2 కూడా హిట్ అయింది, నాకు సంతోషంగా ఉంది అన్నారు చూడు. అక్కడే ఆయన కొన్ని వందల మెట్లు ఎక్కేశాడు.